Praise the Lord. ఒక ధైర్యవంతుడు. భూమ్మీద ప్రజలు ఎక్కువయ్యే కొద్దీ వాళ్లలో చాలా మంది కయీనులాగే చెడ్డ పనులు చేయడం ప్రారంభించారు. కాని ఒక వ్యక్తి భిన్నంగా ఉండేవాడు. ఆయనే ఇక్కడ కనిపిస్తున్న హనోకు. ఆయన ధైర్యవంతుడు. తన చుట్టూ ఉన్న ప్రజలు చాలా చెడ్డ పనులు చేస్తున్న హానుకు మాత్రం దేవుడు సేవ చేస్తూ ఉండేవాడు. ఆ కాలంలోని ప్రజలు ఎందుకు అని చెడ్డ పనులు చేసేవారో తెలుసా? ఒక్కసారి ఆలోచించండి. ఆదాము హవ్వలు దేవునికి అవిధేయత చూపించి ఆయన తినకూడదని చెప్పిన పండును తినేలా చేసింది ఎవరు? ఒక చెడ్డ దూత. బైబిల్ అతనిని సాతాను అని పిలుస్తుంది. అతనే అందరూ చెడ్డగా ప్రవర్తించేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. యెహోవా దేవుడు, ప్రజలు వినడానికి ఇష్టపడని విషయాన్ని హనోకుతో చెప్పించాడు. దేవుడు ఒకరోజు చెడ్డ వారందరినీ నాశనం చేయబోతున్నాడు అని హనోకు చెప్పాడు. ఆ విషయానికి విన్న ప్రజలకు ఎంతో కోపం వచ్చి ఉంటుంది. వాళ్ళు హనోకును చంపడానికి కూడా ప్రయత్నించి ఉంటారు. కాబట్టి దేవుడు చేయబోయే దాని గురించి ప్రజలకు చెప్పడానికి హనోకుకు ఎంతో ధైర్యం అవసరం అయింది. అలాంటి చెడ్డవారి మధ్య హనోకును దేవుడు ఎంతో కాలం పాటు బ్రతకనివ్వలేదు. హనోకు 365 సంవత్సరములు మాత్రమే బతికాడు. మనం 365 సంవత్సరాలు మాత్రమే అని ఎందుకు అంటున్నాము? ఎందుకు అంటే ఆ కాలంలోని ప్రజలు ఇప్పటికంటే ఎంతో బలంగా ఉండి చాలా కాలం బ్రతికేవారు. అంతెందుకు, హనోకు కుమారుడైన మెతూషెల 969 సంవత్సరాలు బ్రతికాడు. హనోకు మరణించిన తర్వాత ప్రజలు అంతకంతకు చెడ్డవారయ్యారు. వారి ఆలోచన ఎల్లప్పుడూ కేవలం చెడ్డదిగానే ఉంది అని, దాని ఫలితంగా భూమంతా బలాత్కారంతో నిండిపోయింది అని బైబిల్ చెబుతుంది. ఆ రోజుల్లో భూమ్మీద అన్ని సమస్యలు ఉండడానికి గల కారణాల్లో ఒక కారణమేమిటో మీకు తెలుసా? ప్రజలు చెడ్డ పనులు చేసేలా చేయడానికి సాతాను ఒక కొత్త పద్ధతిని ఉపయోగించడం ప్రారంభించాడు. దాని గురించి మనం తర్వాత కథలో తెలుసుకుందాం.